హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. చెప్పాను కదా, మాకు మిక్సీ పాడైనప్పుడు రోట్లోనే రుబ్బాను పిండిది అంతా అని. ఇదే అనమాట. దీనికి ఒక ఇంత ఎత్తున కర్ర ఉంటుంది. ఆ కర్ర ఇరిగిపోయింది, ఎక్కువ వాడాను కదా, ఇక అది ఇరిగిపోయింది. ఇప్పుడు కార్పెంటర్తో చేపించాలంట. షాపుల్లో అడిగాను కానీ చెక్క తెచ్చుకొని చేపిస్తామన్నారు, కానీ రెడీమేడ్ ఎక్కడ లేదు ఇక్కడ సిటీలో. కాబట్టి కార్పెంటర్కి చెప్పుంచాను, అది కొట్టిన తర్వాత చూపిస్తా వీడియో. నేను తర్వాత అయితే ఇది ఎలా తిప్పాను అనేది చూపించేస్తా ఇప్పుడు. ఓకేనా, చూపించేస్తా. ఫస్ట్ అయితే పిండి నానబెట్టుకున్నాను. పిండి నానబెట్టుకొని ఇలా వేసుకోవాలి. చూపించమ్మా అక్షయ, రోల్ దగ్గరికి వచ్చి చూపించు. పప్పు నానబెట్టుకున్నా కదా. ఉల్లిపప్పు ఎంతమ్మా? గంటకి నానిపోద్ది. రాత్రి నానబెట్టాము, పొద్దున్న తిప్పాము అంటారు కదా, అవునా? రాత్రి ఏవి నానబెట్టక్కర్లా, అది మన సౌలభ్యం కోసం నానబెట్టుకున్నామని చెప్పేవాళ్ళు అంతే. గంటకి నానిపోద్ది గుళ్ళుపప్పు. రోలు కానీ అలవాటైందంటే టేస్టు ఇదే తినాలనిపించింది. మిక్సీలో తిప్పింది నచ్చదు, ఇది అలవాటైన వాళ్ళకి ఇట్లా తిప్పుకుంటాం అన్నమాట. కర్ర ఉంటే బాగుండేది, కర్ర కొంచెం ఇబ్బంది అయింది కదా, ఇరిగిపోయింది. లేకపోతే చూపించేసేదాన్ని. ఇలా తిప్పుకుంటే ఇందులోకి వేస్తాం అన్నమాట. అదే తిరిగిపోతూ ఉంటుంది కొంచెం తిప్పుతున్న కొద్దీ. కర్ర ఉంటే ఈజీగా వెళ్ళిపోయేది, కర్ర లేదు కదా, ఇబ్బంది అవుతుంది. కనిపిస్తుందా నీకు? కనిపించడానికి తిప్పాను. చూపించాలి అక్షయ వివరంగా, పైనుంచి చూపించు మా. గారిపిండికి ఎక్కువ వాటర్ పోయేవసరలా. కర్ర ఉంటే ఇలా తిప్పుకుంటా తోసేదాన్ని, కర్రీ ఇరిగిపోవటం వలన ఇట్లా ఒక చుక్క నీళ్ళు అంతే. గారికి ఎక్కువ నీళ్ళు పోయకూడదు కదా. నిజంగా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా సిటీలో కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నాయి అంటున్నారు. ఇదైతే మా ఊరు నుంచి తెచ్చుకున్నా నేను. నాకు తెలిస్తే మాత్రం చెప్తాను, ఎక్కడైనా దొరికితే మాత్రం. ఇలా తిప్పుకుంటే ఇలా తోసేదాన్ని, కర్ర ఉంటే స్పీడ్గా వెళ్ళిపోయేది. కర్ర లేకపోవటమే ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు. అయినా ఏం కాదు, నాకు అలవాటు, చేసేస్తా. ఇలా చేయటం వల్ల చేతులకున్న ఫ్యాట్ కూడా తగ్గిపోయింది. అందుకే వంగుని ఓడవాలి, స్పీడ్గా ఊడేయాలి, మళ్ళీ మధ్యలో కూర్చోకూడదు, బట్టలు ఉతకాలి, వంగాలి, అలా చెప్పేవాళ్ళు అనమాట. ఎక్సర్సైజ్లు అవన్నీ పూర్వం నుంచి ఎక్సర్సైజ్. చక్కగా నలిగిపోయింది. గారిపిండికి ఇట్లాగే బాగుంటుంది, కొంచెం బరగ్గుంటేనే బాగుంటుంది. దీంట్లోకి తోడు పెట్టుకుందామే. దీన్ని బరువుగా ఉంది, కర్ర ఉంటే చక్కగా ఎత్తేసేదాన్ని.
నేను చేశానని మిమ్మల్ని చేయమని కాదు ఫ్రెండ్స్, నాకు నాకు ఇది నచ్చింది చేశాను. ఎవరి వీలుని బట్టి వాళ్ళని చేస్తాం, అంతే కదా. నాకైతే ఇది నచ్చింది ఇట్లా. రోటి పచ్చడి చేశాను కదా రాత్రి. రోటి పచ్చడి చేసిన తర్వాత అందులోనే వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి కలుపుకొని ముద్దలు కలుపుకొని తినేవాళ్ళం. జేజమ్మ అందరికీ పెట్టేది మా చిన్నప్పుడు. రాత్రి అన్నం తినలేదు కదా మనం, అందుకనే వండల. లేదంటే వేడి వేడి అన్నం నెయ్యి కలిపి ఆ రోట్లోనే అన్నం కలిపేసి ఇటు చూపినానా, అటేం కనిపించలేదు కదా. రోల్లో తోడేది చక్కగా ఇట్లా తీసుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం లేదు ముక్క, దీంతో పాటే అల్లం వేసి తిప్పుతాం. సరేనా? గారెపిండి రెడీ. గారెలు వేసి పెడతాను నీకు, సరేనా? నాకు ఇష్టం కదా గారెలు. నాకు ఇట్లా అలవాటు చిన్నప్పటి నుంచి. ఎప్పుడు నేనే తిప్పేదాన్ని రోట్లో. పండగప్పుడు గారెలు వాయేస్తారా, ఈ వాయి అంతా గారెలు వేసేటప్పటికి ఇంకో వాయికి తిప్పేసేసేదాన్ని నేను. జేజీ పొయ్యి మీద వేసేది కదా గారెలు, ఈ పిండంతా ఆ గారెలు కాలిపోయేదాకా ఇది తిప్పేసేసేదాన్ని. ఇంకో వాయి వేసేటప్పటికి నేను రెడీ చేసేదాన్ని. అంత స్పీడ్గా తిప్పేదాన్ని. అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. జేజీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అయినా జేజీ నేర్పించిన పనులన్నీ కూడా నా రూపంలో బతికే ఉంది. అంటే జేజీ కూడా నాతో పాటు ఉన్నట్టే కదా. సరేనా? జేజీ ఆత్మ ప్రశాంతంగా ఉండాలి. మన మాటల రూపంలో జేజీ ఎప్పుడు బతికే ఉంటుంది. ఐ లవ్ యూ అమ్మమ్మ. మా అమ్మమ్మ పేరు సీతామహాలక్ష్మి. నాకు చాలా ఇష్టం. సరేనా? గారేసేసుకుందాం మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వంటతో మరోసారి మీ ముందుకు వచ్చేస్తుంది అక్షయ స్వప్న. ప్లీజ్ ఫాలో స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. న్యూ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. మా వంట మీరు కూడా రుచి చూస్తారా?